ఓకే, వెల్కమ్ టు కాకతీయ అకాడమీ. మీరు ఎప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ఈ టెస్ట్ సిరీస్ షెడ్యూల్ కూడా మేము ఈరోజు కొంచెం కసరత్తు చేసి మీకు అనుకూలంగా ఉండటానికి ఎన్ని విధాలుగా అయితే ఎన్ని టెస్టులు అయితే బాగుంటుందని ఆలోచించి ఈ సిలబస్ని బైఫర్గేట్ చేసి తగినంత సమయాన్ని ఇచ్చి మీకు చదువుకోవటానికి, అంటే పేపర్ 1లో ఏపీ హిస్టరీ ఒక రోజున, తరువాత మధ్యలో ఒక 2 రోజులు సమయాన్ని ఇచ్చి పాలిటీ, మరలా 2 రోజులు సమయం ఇచ్చి ఏపీ హిస్టరీ, అలా మరి టెస్ట్ సిరీస్ అనేటువంటిది కండక్ట్ చేయటం జరుగుతుంది. షెడ్యూల్ అలా ప్లాన్ చేశాం. ఎందుకు అంటే అది మీకు చదువుకోవటానికి చక్కగా ఉపయోగపడుతుంది. వెంటనే పెట్టకుండా, అదేవిధంగా మీ సౌలభ్యం కోసం మనం పేపర్ని మీరు తీసుకువెళ్లే విధంగా కూడా, మిగతా వాళ్ళలాగా మేమేదో వ్యాపార దృక్పథంతో ఆలోచించి ఉండటం లేదు. రెండోది, అదే పేపర్ ఇంకా ప్రతి సంవత్సరం ఉంచాలి అని మేము అనుకోవట్లేదు. ట్రెండ్కి అనుగుణంగా ఏపీపీఎస్సీలో వస్తున్నటువంటి ప్రశ్నల సరళిక అనుగుణంగా మరలా తదుపరి ప్రశ్నాపత్రాలు అనేటువంటివి రూపొందిస్తాం. దాని గురించి ఏమీ ఇబ్బంది ఏమి ఉండదు. ఇక్కడ మరి రాసేది మేమే, నాలెడ్జ్ మాదే, అందించేది మేమే. కాబట్టి మీకు ఆ ఇబ్బంది ఏది జరగదనేనని, మాకు అవసరం లేదు. పిల్లలకి ఆ పేపర్ ఉంటే చివరి వరకు వాళ్ళు ఉంచుకొని చివరిలో రివిజన్ చేసుకోవటానికి కానీ, ఒకసారి వాళ్ళ ముందు ఉంటే ఆ పేపర్ చూసుకుంటూ వాళ్ళు తదుపరి టాపిక్ ప్రిపేర్ అవటానికి ఏ విధమైనటువంటి ప్రశ్నలు ఇచ్చారు, మనం ఏ విధంగా ప్రిపేర్ అయితే బాగుంటుంది అనేటువంటి ఒక వ్యూహాన్ని రూపొందించుకోవటానికి కూడా ఇది చక్కగా ఉపయోగపడుతుంది. ఎప్పుడు కానీ అదేవిధంగా ఆన్లైన్లో రాసేటువంటి వాళ్ళు కూడా తప్పనిసరిగా మేము పీడిఎఫ్ డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఇచ్చాము. మీరు దాన్ని ప్రింట్ కూడా తీసుకొని చక్కగా భద్రపరచుకొని చివరి వరకు వాటిని ఉపయోగించుకోండి. మీరు విజయ తీరాలకు చేరటంలో మా సహకారం ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటుందని ఆశిస్తున్నాను. ఇక చూస్తే మరి 4వ తారీఖున ప్రారంభమవుతుంది టెస్ట్. దీంట్లో ఈ ఆంధ్ర జాతి, ఇలా ఆంధ్ర పదము, తెలుగు, త్రిలింగ అనేటువంటి అంశాల మీద మనం ప్రశ్నలను ఊహించవచ్చు. ప్రతిసారి కూడా ఈ విధమైనటువంటి ప్రశ్నలు అడుగుతున్నారు. అదేవిధంగా చారిత్రక పూర్వయుగం అనేటువంటిది, శాతవాహనులు అనేటువంటిది, ఇక్ష్వాకులు మరియు శాతవాహన అనంతర యుగం, వీటిల్లో సుమారుగా మనం ఈ టెస్ట్లో 100 క్వశ్చన్స్ మనం ఇచ్చే అవకాశం ఉంటుంది. ప్రతి టెస్ట్ కూడా మీకు 75 ప్రశ్నల నుండి మరి ఎక్కువగా పైబడి మాత్రమే ప్రశ్నలు ఇస్తాము. ఈ విధంగా ఇది ఇలా. అదేవిధంగా వేంగి చాళుక్యులు, మరి ఆంధ్రలో బౌద్ధ జైన మతాలు, మాండలిక యుగము అనేటువంటి అంశాలను కూడా మరి మనం తీసుకుంటాం. దీంట్లో కూడా మరి ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనం సుమారుగా ఒక 100 క్వశ్చన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా తీసుకున్నట్లయితే కాకతీయులు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది కూడా. అదేవిధంగా ఢిల్లీ సుల్తానుల పాలనలో ఆంధ్రదేశము, ఆంధ్ర స్వాతంత్ర సమరము, ముసునూరి నాయక రాజ్యము, దీని మీద కూడా ప్రతిసారి మనకు ఒక క్వశ్చన్ అడిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా రెడ్డి రాజులు, ఇక్కడ ఒక 5 ప్రశ్నలు, సుమారుగా ఇక్కడ ఒక 5 ప్రశ్నలు ఇలా ఉంటాయి. ఈ 2 కూడా పెద్ద టాపిక్స్. ఇక్కడ కాకతీయులు, రెడ్డి రాజులు అనేటువంటివి పెద్ద టాపిక్స్ కాబట్టి దీని మీద కూడా మనం ఒక 100 బిట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అంటే ఎక్కువగా కూడా కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ మాత్రమే మనం అడగటం జరుగుతుంది. శాతవాహన వంశస్థాపకుడు ఎవరనో, రెడ్డి రాజుల్లో మొదటి రాజు ఎవరు, రెడ్డి రాజుల రాజధాని ఏది, ఇలాంటి క్వశ్చన్స్ ఉండవు. క్లియర్గా చెప్తున్నాను. కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి, అనలైటికల్గా ఉంటాయి. నాకు కాన్ఫిడెన్స్ లేదు అట్లా ఇట్లా అనుకునేటువంటి వాళ్ళు కాదు. ఇప్పటి నుంచి నా ప్రిపరేషన్ మెరుగుపరుచుకుంటాను. ఇంకా నేను సబ్జెక్టు నేర్చుకొని పేపర్ ఎలా ఉన్నా సరే మరి మనం సంసిద్ధంగా ఉండాలి అనేటువంటి దృక్పథం ఉన్నటువంటి వాళ్ళు ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకోండి. ఈ నోటిఫికేషన్లో మనకి జాబ్ కావాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా ఏపీ హిస్టరీలో మీరు 70 మార్కులు తెచ్చుకోవాలి అనుకునేటువంటి వాళ్ళకు మాత్రమే ఇది. ఏదో నాకు 20 చాలు, 60, 50 చాలు అనుకునేటువంటి వాళ్ళు కూడా మనకి
అంతగా అవసరం లేదు, 70 మార్కులు నాకు ఖచ్చితంగా కావాలి అనుకునేటువంటి వాళ్ళే మీరు ముందుకు రండి. అది అంటే నేను ఇదే సార్ ఫస్ట్ టైం ఇప్పుడే ఏపీ హిస్టరీ చదువుతున్నాను, ఏం పర్వాలేదు, మనకేం ఇబ్బంది లేదు, మీరు దాని గురించి ఎక్కువ ఆలోచించొద్దు, క్లియర్గా చెబుతున్నాను. చాలామంది అభ్యర్థులు ఏంటంటే కొత్తగా వచ్చిన వాళ్ళు భయపెడుతుంటారు, నేను సీనియర్ని, నేను అది ఇది అని. ఈ మధ్యకాలంలో ఒక ఆయన ఇందాక క్వశ్చన్లు పెట్టాడు, కాన్సెప్చువల్ బేస్డ్ క్వశ్చన్స్ అని. ఆ ప్రశ్నలు చదివితే మీరు మీ ప్రశ్న నా సమాధానం అనేటువంటిది ఒక ప్రోగ్రామ్ అట. మరి ఆ ప్రశ్న సమాధానాలు మరి ఎంత ఘోరంగా ఉన్నాయంటే, ఒక ప్రశ్నని ఏమడిగారంటే, జునాగఢ్ శాసనము అనేటువంటిది భారతదేశంలో తొలి సంస్కృత శాసనం. మరి అదేవిధంగా మరి యహుబల శాంతమూలుని కాలంలో వేయించబడినటువంటి ఇక్ష్వాకుల కాలంలో వేయించినటువంటి శాసనం కూడా సంస్కృత శాసనమే. ఇందులో ఏది ముందు అని అంటే, ఎవరైనా జునాగఢ్ శాసనం ముందు అని అంటారు. ఎందుకు అని అంటే, ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, చంద్రగుప్త మౌర్యుడికి సమకాలీకుడైనటువంటి రుద్రదాముడట. అది అంతకన్నా ఘోరమైనటువంటి తప్పిదం, ఒక చారిత్రక తప్పిదం అనుకోవాలి. మరి చరిత్రలో చేసినటువంటి బండబూతు అంటే అంతకన్నా ఇంకేం ఉండదు. చంద్రగుప్త మౌర్యుడికి రుద్రదాముడు సమకాలీకుడని నేను చెప్పినండి, ఆయన ఒక్కడిని నేను చూస్తున్నా ఈ భూమి మీద. మరి ఆయన అని ఆవేశంతో ఊగిపోతుంటాడు ఈ యూట్యూబుల్లో, నేను రా అని అనుకుంటా. మరి ఎవరు ఆయన మీకు తెలియాలి. మరి ఇలాంటి వాళ్ళ గురించి, ఇలాంటి తప్పులు క్వశ్చన్స్ పెట్టేటువంటి వాళ్ళ గురించి మాత్రం అసలు అంత ఘోరంగా చెప్పేటువంటి వాళ్ళని నేను ఎప్పుడు చూడలేదండి. ఇలాంటి తప్పులు పెట్టేటువంటి వాళ్ళని, అలాంటి వాళ్ళ దాంట్లోకి మీరు వెళ్ళి మీరు ఇబ్బంది పడవద్దు దయచేసి నేను కోరుకునేది. అది ఎందుకు అనంటే, చంద్రగుప్త మౌర్యుడు తవ్వించినటువంటి సుదర్శన తటాకాన్ని తర్వాత కాలంలో, ఆయన చంద్రగుప్త మౌర్యుడు క్రీస్తు పూర్వం ఆయన 300 కాలం ఉన్నటువంటి 321లో ఆయన ఈ మౌర్య వంశాన్ని స్థాపించినటువంటి వాడు. ఆయన కాలంలో తవ్వించినటువంటి తటాకం తదుపరి కాలంలో అశోకుడి కాలంలో దానికి మరి కొన్ని మరమ్మతులు చేయించబడతాయి. అదేవిధంగా అశోకుని కాలంలో మరమ్మతులు చేయించబడినటువంటి దాన్ని నా కాలంలో మరి నేను దాన్ని బాగు చేయించాను చెడిపోతే అని రుద్రదాముడు జునాగఢ్ శాసనం వేస్తాడు. ఆయన క్రీస్తు శకం 2వ శతాబ్దానికి చెందినవాడు. చంద్రగుప్త మౌర్యుడు క్రీస్తు పూర్వం మరి ఇలా 320 ప్రాంతానికి చెందినటువంటి వాడు. ఇటువంటి పరిస్థితుల్లో మరి ఇలాంటి ప్రశ్నలకి మరి అలా సమాధానాలు చెప్తే ఇక అంతకన్నా ఏమైనా ఉందా? అందుకని మోసపోబాకండి దయచేసి. రైట్. ఇకపోతే విజయనగర సామ్రాజ్యం, కుతుబ్ షాహీలు. వాస్తవంగా కుతుబ్ షాహీలు సిలబస్లో కనపడుతున్నప్పటికీ ఇప్పటికీ బైఫర్గేషన్ అయిపోయినాక జరిగినటువంటి గ్రూప్ 2లో ఎప్పుడూ ఒక ప్రశ్న అడగలేదు. ఎందుకు అడగలేదు? వాస్తవంగా అంటే సిద్ధాంతపరంగా చెప్పుకుంటే అండి, వాళ్ళ ఆంధ్రాని మొత్తం కలిపి పాలించినటువంటి వాళ్ళు అది ఇదని మనం చెప్పుకోవచ్చు. కానీ వాళ్ళకి సంబంధించినటువంటి రాజకీయ కేంద్రీకరణ పూర్తిగా, వాళ్ళ యొక్క రాజకీయ గరిమెనాభి పూర్తిగా తెలంగాణ ప్రాంతంతో ముడిపడి ఉంది. కాబట్టి వారికి అవశేషాలు, చారిత్రక అవశేషాలు అనేటువంటివి ఆంధ్రదేశంలో చాలా తక్కువ ఉన్నాయి. అయితే జమీందారీ వ్యవస్థతో ముడిపడి ఉన్నటువంటిది వాళ్ళది. ఆ ఏరియాని మన పుస్తకంలో కూడా చక్కగా టచ్ చేసాము, మీరు కావాలంటే చూసుకోండి. ఇది ఇక్కడ కూడా మనం ఇది విజయనగర సామ్రాజ్యం అనేటువంటిది కూడా ఒక పెద్ద టాపిక్. దీని మీద కూడా కొన్ని మనం మంచిగా ఈ టెస్ట్ను ప్రిపేర్ చేసుకోవచ్చు. దీంట్లో నుండి మనం ఒక 75 ప్రశ్నల దాకా మనం అడిగే అవకాశం ఉంటుంది, మనం ప్రిపేర్ చేసుకోవటం అనేటువంటిది. ఇకపోతే ఇక్కడ ఈ జమీందారీ వ్యవస్థ, సర్కారు ప్రాంతము అనేటువంటి దాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి టాపిక్గా నేను గుర్తించి, అంటే అదేదో నా ఇన్వెన్షన్ అని నేను చెప్పట్లా, జస్ట్ నేను ఎందుకంటే పోయినసారి సచివాలయం పరీక్షలోనే ఏమడిగాడు అని అంటే, బొబ్బిలి యుద్ధ కాలం నాటి మరి బొబ్బిలి రాణి ఎవరు అన్నాడు. రాణి గురించి అడగాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అని అంటే, ఆమె బొబ్బిలి యుద్ధ సమయంలో ఆమె అగ్నిలో దూకి మరణించింది, అందువలన ఆ ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. అసలు ఈ జమీందారీ వ్యవస్థ, బొబ్బిలి రాజ్యం కానీ, విజయనగర సంస్థానాలు కానీ, ఇలా మరి అదేవిధంగా ఈ చింతపల్లి సంస్థానం జమీందారులు, ఈ చల్లపల్లి, అదేవిధంగా న్యూజివీడు, ఈ పెద్దాపురం, ఇలాంటివన్నీ కూడా ఎలా ఏర్పడ్డాయి, ఎందుకు ఏర్పడ్డాయి, వాటి యొక్క చారిత్రక నేపథ్యం ఏంటి, చరిత్రలో దాని యొక్క ప్రభావం ఏంటి అనేటువంటిది
ఇక్కడ ఈ ఐరోపా వాసుల రాకలు ఇక్కడ ఆంధ్రలో ఫ్రెంచ్ పాలన, ఆంధ్రలో అధికార స్థాపన అనేటువంటి ఇది అర్థం కావాలంటే దీనికి బేస్ ఎక్కడుంది, ఇది తెలియాలా. అదేవిధంగా మరి ఈ ఐరోపా వాసుల రాక అనేటువంటిది ఒక టాపిక్. ఇక్కడే కర్ణాటక యుద్ధాలు అనేటువంటిది, ఆంగ్లో ఫ్రెంచ్ సంఘర్షణ, వీటికి సంబంధించినటువంటివి. అదేవిధంగా ఆంధ్రలో ఆ అధికార స్థాపన, కంపెనీ పాలనలో ఆంధ్రదేశం, మహారాణి పాలనలో ఆంధ్రదేశం, ఈ టాపిక్స్ మీద కూడా మనం ఒక 75 నుండి 100 ప్రశ్నల దాకా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. దాంట్లో ఇబ్బంది ఏం లేదు. అదే విధంగా తీసుకున్నట్లయితే ఈ విధంగా ఇక్కడికి మనం 5 టెస్టులు మీకు చదువుకోవడానికి కూడా సఫిషియెంట్గా సమయం ఇచ్చాము. ఇంకొకటి, ఇప్పుడు ఫస్ట్ టెస్ట్ మాత్రం 4వ తారీఖు మనం పెట్టాము అని అంటే 5వ తారీఖు పాలిటీ జరుగుతుంది. ఇక ఆ తర్వాత 8 ఏపీ హిస్టరీ జరుగుతుంది. తర్వాత 9, 10వ తారీఖు కానీ 11వ తారీఖు కానీ మనకి 11వ తారీఖు జరుగుతుంది. 13వ తారీఖు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి 13, 14 అనేటువంటిది మరలా మనం ఇవ్వకుండా 15వ తారీఖు మాత్రమే ఇచ్చాము. ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి టాపిక్స్. మీరు ఇళ్ళకెళ్ళి ఎలక్షన్స్ అని చెప్పి ఓటు మాత్రం వేసుకోండి, మీ ఓటు మీరు వేసుకోండి. మనకి భవిష్యత్తులో మంచి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి మనకి ఉద్యోగార్థులం అయినాక, ఉద్యోగం వచ్చినాక మంచి జీతాలు ఇచ్చేటువంటి ప్రభుత్వాన్ని మనం ఆలోచించి విఘ్నతతో విఘ్నులైనటువంటి మీరు ఓటు హక్కును వినియోగించుకోండి ఇక్కడ. ఓకే, రైట్. అదేవిధంగా విజయనగర సామ్రాజ్యం, కుతుబ్ షాహీలు, ఇలా ఈ టాపిక్స్ మీద మనం వీటిని పెట్టుకున్నాము. అదేవిధంగా ఇక్కడ సాంస్కృతిక పునరుజ్జీవనం కానీ, ఆది ఆంధ్ర ఉద్యమం, న్యాయ ఆత్మగౌరవ ఉద్యమాలు, జస్టిస్ పార్టీ మీద ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది. సాంస్కృతిక పునరుజ్జీవనం మీద ఖచ్చితంగా 3 ప్రశ్నలు ఖచ్చితంగా ఉంటాయి. ఆది ఆంధ్ర ఉద్యమం మీద కూడా, అంటే దళిత సాహిత్యం మీద కానీ చైతన్యానికి సంబంధించినటువంటి అంశాల మీద ఒక క్వశ్చన్ ఉంటుంది. జమీందారీ వ్యతిరేక రైతు ఉద్యమాల మీద, కమ్యూనిస్టు ఉద్యమాల మీద కూడా ఖచ్చితంగా ఇక్కడ కొన్ని ప్రశ్నలు రావటం. జాతీయోద్యమం అనేటువంటిది ఒక పెద్ద టాపిక్ కాబట్టి దీని మీద ఖచ్చితంగా నేను 100 క్వశ్చన్స్ మీకు ఇక్కడ నేను ఇవ్వటం జరుగుతుంది, 100 ప్రశ్నలు. ఇకపోతే ఆంధ్రోద్యమము, ఆంధ్ర రాష్ట్ర అవతరణ, గ్రంథాలయ ఉద్యమ పాత్ర అనేటువంటి దాని మీద, ఓకే, ఈ గ్రంథాలయ ఉద్యమ పాత్ర అనేటువంటి దాని మీద కూడా మీకు నేను ఒక మంచి దీన్ని ఇవ్వటం అనేటువంటి క్వశ్చన్స్ నేను ఇస్తాను. అదేవిధంగా ఇక్కడ ఖచ్చితంగా మనకు ఒక 10 క్వశ్చన్లు వస్తాయి దీని మీద. ఓకే, ఇక్కడ కూడా మనం 75 నుండి 100 మధ్యలో మనం ప్రశ్నలను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. టాపిక్ను బట్టి అవసరమైతే 100 కూడా కాదు, 120 ప్రశ్నలు కూడా మనం ఇచ్చే అవకాశం ఉంటుంది. 150 అయినా ఇస్తాను, దాని గురించి ఏం ఇబ్బంది లేదు. కానీ తగ్గకుండా మినిమం అనేటువంటిది నేను ఒక క్వశ్చన్ పెట్టుకొని, ఒక ప్యాటర్న్ పెట్టుకొని మీకు సుమారుగా మొత్తం తీసుకుంటే ఇక్కడ టాపిక్ వైజ్ టెస్ట్లు 9 వచ్చినాయి. ఇక గ్రాండ్ టెస్ట్లు 3 వచ్చినాయి, 3 గ్రాండ్ టెస్ట్లు. గ్రాండ్ టెస్ట్లకు కూడా మీకు చాలా సమయం, వారం రోజులు సమయం ఇస్తున్నాము. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ 5 నుండి 11వ తారీఖు గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. ఇది మరి ఇక్కడికి వచ్చేసరికి మనకి ఈ జూలై 21వ తారీఖు అవుతుంది. మరి కాబట్టి ఆ తరువాత మరలా ఏదైనా అవసరమైన సందర్భంలో కొన్ని టెస్ట్లు ఏమైనా పెట్టుకోవాలనేటువంటి దాని గురించి ఆలోచిద్దాము. ఎందుకంటే మీకు సమయాన్ని మీకు మీ చేతిలో ఉంచుకోవాలి అనేటువంటి ఉద్దేశంతోనే మనం కొన్ని టెస్టులని ఇక్కడికి మనం 21వ తారీఖుకి మనం అక్కడితో ముగించటం అనేటువంటి జరుగుతుంది. ఖచ్చితంగా దీన్ని బట్టి ఆలోచించండి. మంచిగా మీకు కాన్సెప్ట్ బేస్డ్ ఎగ్జామినేషన్కి నియరర్గా ఉండేటువంటివి. మొన్న గ్రాండ్ టెస్ట్లో ఉన్నటువంటి ప్రశ్నలకి మీరు చూశారు సరళి. ఆ సరళిలో నేను ఏ రోజు నేను ఇక్కడ అందులో తీసుకునే ఏ ప్రశ్న కూడా నేనేం డీవియేట్ అవ్వకుండానే ఇచ్చాను. విత్ ఇన్ ద సిలబసే ఇచ్చాను. అన్ని అంశాలని కవర్ చేశాను. రాజకీయ అంశాలు కవర్ చేశాను, సామాజిక అంశాలు కవర్ చేశాను, ప్రతి ఒక్కటి కూడా సాంస్కృతిక అంశాలని కవర్ చేశాను. జాగ్రత్తగా మీరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని మరి విజయ తీరాలకు చేరతారని నేను ఆశిస్తున్నాను. ఓకే, ధన్యవాదాలు.